ఏదో డ్యూటీ అయిపోయింది, హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు మా బాబా కాల్ చేసి పార్కింగ్ దగ్గర పోయి వ్యాన్ తీసుకొని రా అన్నాడు. ఎందుకు బాబా అంటే చాలా రోజులు అయింది వ్యాన్ క్లీన్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి తీసుకుని వచ్చాయంటే ఇంకా సరే అని చెప్పి నేను బయలుదేరిపోయా పార్కింగ్ దగ్గరికి. ఇన్ని రోజులు కార్లు కడుగుతున్నాం కాబట్టి మనకు అంతగా అనిపించలేదు. కార్లు అయితే కొద్దిగా ఈజీగా కడిగేయచ్చు, కానీ ఆ వ్యాన్తో చాలా పెద్ద తలకాయ నొప్పి అది. మొత్తం లోపలంతా క్లీన్ చేయాలి, మిర్రర్స్ అన్నీ ఉన్నాయి. వీడెవడో పాపం నైట్ టైం కూడా జాగింగ్ చేస్తున్నాడు. ఇంకా మాటల్లో నేనైతే పార్కింగ్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఈ బండి తీసుకుని పోయి అక్కడ పార్క్ చేసేసి అక్కడ ఉండే వ్యాన్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. మామూలుగా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అది మొత్తం పైప్తో కూడా వాష్ చేయకూడదు. మొత్తం పైప్తో వాష్ చేస్తే ఇంకా కోయిట్లో ఎవడన్నా చూస్తే 500 దినాలు ఫైన్ వేస్తాడు. 500 దినాలంటే ఇంక మనకి 5 నెలల శాలరీ మొత్తం అంతా దొబ్బేస్తారన్నమాట మన డబ్బులు. అందుకని చెప్పి బకెట్లో నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి గమ్మన. ఇది తోలుతుంటే ఏదో ఒక మినీ బస్సు తోలినట్టుంది నాకు ఫీలింగ్. ఏం చేద్దాం, కారు తోలి మళ్ళీ దీంట్లో కూర్చోంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. నేనైతే ఇంటి దగ్గర తీసుకొని పోయి నీట్గా క్లీన్ చేసేసాను గాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేశానో మీకు చూపిస్తాను. మొత్తం పైన కింద మొత్తం నీట్గా వాష్ చేసేసాను. ఓకేనా, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, టేక్ కేర్, ఉంటా, బాయ్.